హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు బేసిన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఓకే అండి, ప్రిపరేషన్ చూద్దామా మరి. ఫస్ట్ మనం ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. సో ఇలా జల్లించిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో అరకప్పు నెయ్యి వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో మనం సగం కప్పు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి జస్ట్ మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన వెంటనే మనం జల్లించుకున్నటువంటి శనగపిండి ఇందులోని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుకోవడం వల్ల మధ్యలో ఉండలు అనేవి ఉండవు. అలాగే కిందని అడుగంటకుండా జాగ్రత్తగా బాగా మిక్స్ అవుతుంది. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఎందుకంటే మధ్యలో ఆపేసిన ఎక్కడైనా సరే వెంటనే పట్టేస్తుంది. శనగపిండి కదా, చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇది కలుపుతూనే ఉండాలి. సో స్టవ్ ఫ్లేము లో నుండి మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేయాలి. లో నుండి మీడియం మధ్యకి చేసుకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే అండి, చూడండి ఇలా వచ్చింది కదా. ఇలాగా ఇంకా మరి కొంచెం ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది. ఇంకా కాసేపు కలుపుదాం. చూడండి, సో మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, ఆపొద్దు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా సరే మనం ఆపాము అంటే ఒక దగ్గర మాడు వాసన వచ్చిందంటే లడ్డు అంతా పాడైపోతుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలి. మనం మళ్ళీ కొంచెం నీళ్లు చల్లే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం కాస్త అయిపోయింది కదండి ఇది. ఇప్పుడు కొంచెం నీళ్లు దీని మీద చల్లాలి. సో ఇలా వాటర్ మనం స్ప్రింకిల్ చేసుకున్నప్పుడు ఇలాగా పొంగుతూ పైకి ఇలా వస్తుంది. ఇలా పొంగి ఇలా పైకి వచ్చి ఒక 2-3 మినిట్స్లో అది మళ్ళీ మామూలు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. చూడండి, నార్మల్ స్టేటస్కి వచ్చింది. కాబట్టి మనం వెంటనే ఇంకా స్టవ్ ఆపేద్దాం. స్టవ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పంచదార పౌడర్ వేసుకుందాము. సో ఇలా వదిలేద్దాము కాసేపు, ఒక 10 నిమిషాలు, పావు గంట వదిలేద్దాం. చూసారా, తర్వాత మనం కొంచెం దాంట్లో ఒక అర టీ స్పూను కార్డమం పౌడర్ వేసుకుందాం, ఇలాచీ పౌడర్. తర్వాత ఒక కప్పు పంచదార పౌడర్ వేసుకుందాం. పంచదార పొడి కూడా మనం మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా చేసుకోవాలి. చేసుకున్నట్లయితే లడ్డూస్ బాగా వస్తాయి. ఇప్పుడు మనం జాజికాయ తీసుకొని కొంచెం ఈ పౌడర్ని స్ప్రింకిల్ చేద్దామండి పైన. ఈ అరోమా ఈ లడ్డుకి స్పెషల్ అరోమా ఇస్తుంది. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యి అన్నీ వేసేసాము, ఇంకా అవసరం లేదు. అన్నీ వేసేసాం కదా. ఇంకా ఇందులో ఇంకా జీడిపప్పు కానీ ఇంకా ఏవి వేయొద్దు. బేసన్ లడ్డు అంటే ఇలాగా ప్లెయిన్గా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో కాబట్టి మనం లడ్డూస్ ప్రిపేర్ చేసేద్దాం బాల్స్ లాగా. ఇలాగా చూసారా, నెయ్యి కూడా చేతికి రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లోనే నెయ్యి ఉంది కాబట్టి. అన్ని బాల్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుంకుమ పువ్వు తీసుకొని గార్నిషింగ్ చేద్దాం. చూడండి, ఇలాగ ప్లేట్లో వేసుకొని ఒక్కొక్కటి ఇలా వేలతో తీసి లడ్డు మీద ఇలాగా అద్దాలండి. ఇలా అద్దితే చాలా చాలా అందంగా చక్కగా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ప్లేట్లో వేసుకొని వేలుతోని
అలాగే ఒక్కొక్క స్ట్రింగ్ తీసుకొని ఇలాగా అద్దాలి. ఇలా అద్దడం వల్ల జీడిపప్పు, బాదం పప్పు ఇవి మాత్రమే కాకుండా ఇలా కుంకుమ పువ్వుతో కూడా మనం గార్నిషింగ్ చేసుకుంటే లడ్డూస్ చాలా చాలా అందంగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. చూసారు కదా. మీకు కావాలనుకుంటే మీరు జీడిపప్పు, కిస్మిస్తో కూడా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లెయిన్ లడ్డూస్ ఇలాగ బేసన్ లడ్డూస్ ప్లెయిన్గా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కావాలంటే ఇలా పైన మీరు గార్నిషింగ్ చేసుకోవచ్చు. చూసారా, బాగుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. చూస్తూనే ఉండండి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇందూస్ హెవెన్లీ హోమ్ కిచెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.